త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మైనారిటీ నేత అజారుద్దీన్ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో అజారుద్దీన్ను చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుందంటున్నాయి పార్టీ వర్గాలు. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేసిందే గ్రేటర్ హైదరాబాద్లో మైనార్టీ మంత్రికి అవకాశం వస్తుంది అని చెప్పి పార్టీ వర్గాలు చెప్పాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ లీడర్షిప్ ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా చెప్పారు. గ్రేటర్ పరిధిలో మైనార్టీ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి డిమాండ్ మొదటి నుంచి కూడా వ్యక్తమైంది. సో దీంట్లో భాగంగానే ఏఐసీసీ ప్రకటించబోతోంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఈ నెల 31 తారీఖు రోజు ఉండనుంది అనేటువంటి లీక్ మాత్రం ప్రస్తుతానికైతే పార్టీ వర్గాల నుంచి వస్తుంది. అజారుద్దీన్ పేరుని ఖరారు చేశారని చెప్పి చర్చ జరుగుతుంది. ఆయన పేరు ఫైనలైజ్ అయింది. ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ నిర్ణయం మేరకే ఆయన పేరుని ఖరారు చేశారనేది కూడా పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. 31 తారీఖు మధ్యాహ్నం రోజు ఓత్ సెరమనీ ఉండబోతోంది. క్యాబినెట్ మంత్రిగా, తెలంగాణ క్యాబినెట్ మంత్రిగా అజారుద్దీన్ మాజీ క్రికెటర్, ఆయనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. గాంధీ కుటుంబానికి పనిచేసినటువంటి వ్యక్తి, అత్యంత సన్నిహితంగా గాంధీ కుటుంబంలో పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి లాయలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తిగా అజారుద్దీన్కి పేరుంది కాబట్టి, క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, ఆయన ఎంపీగా కూడా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి, పార్టీకి లాయలిస్ట్గా ఆయన ఉన్నారు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్గా ఆయన ఉన్నారు కాబట్టి, ఈ మేరకు వాటన్నిటిని కన్సిడర్ చేసుకునే అజారుద్దీన్ని, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ని ఈ మేరకు క్యాబినెట్లోకి తీసుకోవడానికి ఈ అన్ని అంశాలను పరిలోకి తీసుకున్నాయి పార్టీ వర్గాలని చెప్పి ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతానికైతే పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన కొనసాగుతున్నారు అజారుద్దీన్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి సంబంధించి గ్రేటర్ పరిధిలో ఏ ఈవెంట్ జరిగినా కూడా ఆయన పార్టిసిపేట్ చేయడము, ఆయనకంటూ ఒక ప్రత్యేక రోల్ని కనబరుస్తూ వస్తారు. గ్రేటర్ పరిధిలో మైనార్టీకి సంబంధించినటువంటి చాలా మైనార్టీలకు ఖచ్చితంగా గ్రేటర్ పరిధిలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం రావాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ వ్యక్తం అవుతుంది. కాబట్టి వీటన్నిటిని బేరోజు వేసుకునే ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కాబట్టి తెలుస్తుంది. ఎందుకంటే మొదటి దఫా 12 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. 6 బర్తులు ఖాళీగా ఉండే, ఆ తర్వాత 3 మంత్రులను క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక మంత్రిని తీసుకుంటారని చెప్పి చర్చ జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అజారుద్దీన్కి కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా కంగ్రాట్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆయనకు కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఉందనేటువంటి అంశాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏకంగా ఎక్స్పాన్షన్లో ఆయనకు మంత్రి పదవి బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. 31 తారీఖు రోజు మధ్యాహ్నం రోజు ఓటింగ్ సెరమనీ ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎస్పెషల్లీ ఆయనకు సంబంధించి కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి. పార్టీ లాయలిస్టిక్గా ఉన్నారు, గాంధీ కుటుంబంతో పనిచేశారు, రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉన్నారు, పార్టీ పరంగా రాష్ట్ర అధినాయకత్వం పరంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు. మరోవైపు క్రికెటర్గా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకించి స్థానాన్ని, ఆయన హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని బేరోజు వేసుకొని క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆయన పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ రానుంది అనేటువంటి చర్చనైతే గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది.